జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ నేటికి 39వసారి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమారు 10,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు పురుషులు ఉత్సాహంగా పాల్గొని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అలాగే చిన్న హనుమాను జయంతి కావడంతో అంజన దర్శనానికి స్వాములు వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీక్ష స్వాములు ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణలో పాల్గొని తమ మాల విరమణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు చైత్ర మాస పౌర్ణమి అండి. ఇది పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి. ఈరోజు గురువారం 39వ గిరి ప్రదక్షిణ, కొండగట్టు గిరి ప్రదక్షిణ. మనకి గిరి ప్రదక్షిణ అంటే తిరువన్నామల, అరుణాచలం బాగా తెలుసు. కానీ మన తెలంగాణలో అద్భుతమైన క్షేత్రం ఉంది. సాక్షాత్తు అంజన్న కొలువున్నటువంటి ఈ యొక్క కొండగట్టు పైన గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసి 38 పూర్తయినాయి, 39 నడుస్తోందండి. ఎంత అద్భుతం, ఎంత అనుగ్రహం! ఇది అంజన అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడే విషయం. కొన్ని వేల మంది భక్తులు స్పందిస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, గిరి ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా పాపం పోతుంది, పుణ్యం వస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి నిస్సందేహం. అంతకన్నా ముఖ్యమైనది ఒకటి గమనించాలి, హిందువులందరూ ఒకటవుతున్నారు, ఒకటిగా కలిసి తిరుగుతున్నారు. కులం యొక్క ఎవరిని గోత్రం అడగట్ల, కులం అడగట్ల, ఎవరు పేదవాళ్ళు ధనికులు లేదు. ఇక్కడ ఆడామేగా తేడా లేదు. అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే కలిసి నడుస్తున్నారు. ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తూ అనేక హిందూ హిత కార్యక్రమాలు చేయించడానికి మేము సంకల్పించాం. టోటల్ ట్రాన్స్పరెన్సీ మా తరఫున మేము బొజ్జపోతున్న సాక్షిగా చెప్తా ఉన్నాం. ఒక హిందూకి మంచి జరిగితే అది దేవాలయానికి, దేశానికి కూడా మంచి జరుగుతుంది. దాని గురించి మా తపన, ఖచ్చితంగా అటుపై పడగలేస్తాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి సమస్త జన భక్తులందరికీ కూడా ముందుగా హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కొండగట్టు దేవాలయం అనేది చాలా ప్రాశస్త్యమైనటువంటి దేవాలయము. ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది భక్తులు కూడాను ఈ యొక్క హనుమాన్ మాలను ధరించేసి ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో విరమణ చేయాలనే ఉద్దేశంతో ప్రతి భక్తుడు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి భక్తులకు సరి అయిన కార్యక్రమాలు అంటే చక్కటి ఈ యొక్క విధానాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఆలయ సిబ్బంది కానివ్వండి, మరియు రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, అందరూ కూడాను ఈ యొక్క ఆలయానికి చక్కటి ఏర్పాట్లు వాళ్ళు చేశారు. అంటే భక్తులు ఎవరికి కూడాను ఇబ్బంది కలగకూడదనే ఒక ఉద్దేశంతో వారన్నీ ఈ యొక్క ఏర్పాట్లను కూడా చాలా చక్కగా చేశారు. వారందరికీ కూడాను చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే హనుమాన్ పైన భక్తిభావంతో కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం దర్శించుకుంటారు. అందరూ కూడా మరొకసారి అందరికీ, ప్రతి ఒక్క సమస్త భక్తులందరికీ కూడాను హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్. నేను పైడ శ్రీనివాస్, కరీంనగర్ నుంచి వచ్చాను. ప్రతి పౌర్ణమి రోజు కూడాను ఈ యొక్క గిరి ప్రదర్శన, కొండగట్టు గిరి ప్రదర్శన జరుగుతుంటుంది. గౌరవనీయులు సురేష్ ఆత్మారాం మహారాజ్ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కొండగట్టు గిరి ప్రదర్శన జరుగుతుంటుంది. ఆ కొండగట్టు గిరి ప్రదర్శన కూడాను చాలా కొన్ని వేల మందిలో సభ్యులు వస్తుంటున్నారు, భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ గిరి ప్రదర్శన కూడా అందరూ కూడా పాల్గొనాలి. మరొకసారి అందరికీ కూడాను ఈ మీడియా పరంగాను అందరికీ కూడాను విన్నవించుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే పేరెనికగలిగిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ చిన్న చిన్న ఏర్పాట్లు తప్ప అన్నీ భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేశారు. చాలా బాగున్నది. మళ్ళీ హనుమాన్ జయంతికి ఈ మైనస్లు కూడా జరగకుండా చూసుకోవాలి. భక్తులు సుమారుగా 2 లక్షల మంది భక్తుల వరకు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు సిబ్బంది, స్పెషల్గా ఈఓ గారు, అంజనా రెడ్డి గారు మంచి వసతులు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది, మల్యాల సిఐ రవి సార్, ఎస్ఐ నరేష్ గారు మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతుంది. దీనికి పోలీస్ శాఖకు మరియు రెవెన్యూకు, ఆలయ సిబ్బందికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి ఏర్పాట్లు చేయించినందుకు మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి ధన్యవాదాలు.
ఈ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు భక్తులందరికీ. శ్రీరామ్. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో వేల మంది భక్తులు, హనుమాన్ భక్తులు విశేషంగా వస్తున్నారు. వీళ్ళందరికీ ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అన్ని రకాల సౌలతులు ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఇటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన గౌరవ సభ్యులకు అందరికీ ధన్యవాదములు. మరి కరీంనగర్ నుంచి వచ్చిన భక్త బృందం మాది రామదండు, జిల్లా జగదీష్ గారు, పేట శ్రీనివాస్ గారు మరియు మీ అందరు భక్తుల దాదాపు 100 మంది ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కోసం వస్తుంటాము. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పౌర్ణమి నాడు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సురేష్ ఆత్మారావు గురువు గారి ఆధ్వర్యంలో ఈ మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇది 39వది. చాలా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు ప్రతి పౌర్ణమి నాడు వస్తున్నారు. మళ్ళీ ఇది